హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ నాలెడ్జ్ జంక్షన్. ఈరోజు నుంచి మనం రెండు సబ్జెక్టులను డిస్కస్ చేస్తున్నాం. ఒకటి క్యూఏ, ఇంకోటి రీజనింగ్. ఈ రెండు సబ్జెక్టులు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెండు సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం 10th క్లాస్ సిలబస్ డిస్కస్ చేసాం, అది కూడా హిందీలో డిస్కస్ చేసాం. ఇప్పటి నుంచి క్యూఏ అండ్ రీజనింగ్ తెలుగులో డిస్కస్ చేస్తున్నాను. క్యూఏ అండ్ రీజనింగ్ వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. మీకు ఏ ఎగ్జాంపుల్ రెండు మూడు చూపిస్తాను మీకు. నాటా అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఆర్కిటెక్చర్ వాళ్ళకి కూడా క్యూఏ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. నేను ఒకసారి నాటా స్టూడెంట్స్ కూడా డిస్కస్ చేశాను మన పంజాగుట్టాలో. నెక్స్ట్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్. కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది క్యూఏ అండ్ రీజనింగ్ సబ్జెక్టు. ఇంకా చాలా కాంపిటేటివ్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ జాబ్స్, రైట్? గవర్నమెంట్ జాబ్స్, ఆల్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకా చాలా ఉన్నాయి అమ్మ, అలా చూసుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఇంకోటి ఏదైనా మనకు ఎంబీఏ మంచి కాలేజ్లో సీట్ రావాలంటే మనం ఐసెట్ ఎగ్జామ్ రాయాలి. ఐసెట్ ఎగ్జామ్ రాస్తాం. ఐసెట్ ఎగ్జామ్ కూడా ఈ క్యూఏ అండ్ రీజనింగ్ మనకు చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది క్యూఏ అంటే తెలియదు. క్యూఏ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ దీన్ని అర్థమెటిక్ కూడా అంటారు దీన్ని, రైట్? మనకు రెండు సబ్జెక్టులు మనం డిస్కస్ చేస్తున్నాము ఈరోజు నుండి. రైట్, ఫస్ట్ నేను క్యూఏ డిస్కస్ చేశాను. క్యూఏ ఏంటి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ అర్థమెటిక్ కూడా అంటారు దీన్ని. అర్థమెటిక్ కూడా అంటారు. ఇందులో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో 16 చాప్టర్స్ ఉన్నాయి. నేను మ్యాక్సిమం అన్ని బుక్స్లకి రిఫర్ చేసి మెయిన్ చాప్టర్స్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అన్నిటికీ కవర్ కావాలని ఇన్ని 16 చాప్టర్స్ తీసుకున్నాను. ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్లో మాకు చెప్పండి, నేను అది కూడా డిస్కస్ చేశాను క్యూఏ. ఓకే, దీని తర్వాత రీజనింగ్ కూడా చూడండి. రీజనింగ్ నేను తీసుకొచ్చిన చాప్టర్స్ 12 చాప్టర్స్ నాకు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కవర్ అవుతాయని ఇవన్నీ 12 చాప్టర్స్ తీసుకొచ్చాను. ఇంకేమైనా మీకు చాప్టర్స్ తెలిసిన ఉంటే ఆ చాప్టర్స్ కామెంట్లో పాస్ చేయండి, నేను ఎలాగైనా ఆ చాప్టర్ కూడా డిస్కస్ చేశాను. ఓకేనా? ఇప్పుడైతే మనం క్యూఏ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. క్యూఏ అయిపోయిన తర్వాత మనం రీజనింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది వెరీ ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్. ఫస్ట్ రేషియో అంటే ఏంటి మనం నేర్చుకుందాం. ఫస్ట్ రేషియో అంటే ఏంటిదమ్మా? రేషియో ఈస్ 2 or more similar items compared. రెండు లేదా ఎక్కువ సిమిలర్ ఐటమ్స్ ని కంపేర్ చేసేది రేషియో అంటాం మనం ఇలా. రైట్, అంటే 2-3 సిమిలర్ ఐటమ్స్. ఈ లైన్ మీనింగ్ అని చెప్తాను. సపోజ్ ఏదైనా రెండింటిని కంపేర్ చేస్తున్నాం అనుకో, వాటిని రేషియో అంటాం మనం. సపోజ్ అది కూడా సిమిలారిటీ అమ్మ, రైట్? సపోజ్ 2 పర్సన్ ఇన్కమ్ కంపేర్ చేస్తున్నాం, రైట్? ఇది ఇన్కమ్ అనేది సిమిలర్. ఒక పర్సన్ ఇన్కమ్ ఇంకో పర్సన్ ఎక్స్పెండిచర్ కంపేర్ అయ్యేది, రైట్? అది నాట్ సిమిలర్. 2 ఐటమ్స్, ఇది నా ఇన్కమ్, సపోజ్ అనదర్ పర్సన్ ఇన్కమ్, మా ఇద్దరు ఇన్కమ్ కంపేర్ చేస్తున్నాం అంటే 2 ఐటమ్స్, నా ఒక ఇన్కమ్ ఆయన ఒక ఇన్కమ్, 2 ఐటమ్స్ సిమిలారిటీ అనేది ఇన్కమ్, రైట్? 2 or more సిమిలర్ ఐటమ్ కంపేర్. రెండు లేదా ఎక్కువ ఐటమ్స్, సిమిలర్ ఐటమ్స్ కంపేర్ చేసేది రేషియో. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నా ఇన్కమ్ 2000 అనుకోండి, సపోజ్ అతని ఇన్కమ్ 3000 అనుకోండి. రేషియో ఏంది ఇక్కడ? రేషియో 30 క్యాన్సిల్, 2:3 రేషియో. 2:3 రేషియో అంటే ఏంటంటే నాకు 2 రూపీస్ వస్తే అతనికి 3 రూపీస్ వస్తాయి. ఆ రేషియోలో మనం కంపేర్ చేస్తాం. ఈ రెండు ఇన్కమ్ని కంపేర్ చేసే అనేది రేషియో. ఇక సిమిలర్ ఐటమ్స్ ఉంటానమ్మా. ఇది సపోజ్ నాది ఒక ఇన్కమ్ 2000, అతను ఒక ఎక్స్పెండిచర్ 1000 రూపీస్. నాది ఇన్కమ్, అతని ఎక్స్పెండిచర్ అలా కంపేర్ చేయదు రేషియో అనేది. రెండు సిమిలర్ ఉండాలి. ఇన్కమ్ అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్, రెండు సిమిలర్ ఉండాలి, రైట్? అన్సిమిలర్ అది రేషియో అన్నాడు. అర్థమైందా? రైట్, ఇది రేషియో అంటే మీనింగ్. స్టార్ట్ చేద్దాం. టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి అమ్మ. ఇలా టైప్స్ ఆఫ్ రేషియోస్ నేర్చుకుంటే ఇందుకే ఒక బిట్ ఎట్లా వస్తుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ ఎలా అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇన్వర్స్ రేషియో అంటే దీని డెఫినేషన్ ఏం చెప్పాను. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటంటే ఉన్న రేషియోని ఇన్వర్స్ చేయాలి. అంటే మనం ట్రిగ్నోమెట్రీలో కూర్చొని ఇన్వర్స్ అంటే ఏంటంటే చెప్తా, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. A is to B,
ఒక రేషియో, దీని ఇన్వర్స్ రేషియో ఎలా చేస్తాం? 1/A:1/B, 1/A:1/B, ఇదే ఇన్వర్స్ రేషియో, రైట్. నెక్స్ట్ డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో అంటే ఏంటంటే ఉన్న రేషియోని డూప్లికేట్ చేయాలి, అంటే స్క్వేర్ చేయాలి. ఇప్పుడు A:B, దీన్ని డూప్లికేట్ చేయమని అనుకో, A²:B², అలాగే, రైట్. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఉన్న రేషియో A:B రేషియో ఇచ్చాడు, దాని సబ్ డూప్లికేట్ అంటే దాన్ని స్క్వేర్ రూట్ చేసేయాలి, √A:√B, ఇది సబ్ డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటంటే ఇక్కడ స్క్వేర్ చేసాము, ఇక్కడ క్యూబ్ చేయాలి. A:B ఒక రేషియో ఇస్తాడు, దాన్ని ట్రిప్లికేట్ రేషియో చేయమంటే A³ చేయాలి, రైట్. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏం చూడండి, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటంటే మనకి A:B రేషియో ఇస్తారు, దాని సబ్ ట్రిప్లికేట్ రేషియో చేయమంటే క్యూబ్ రూట్ చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి, క్యూబ్ రూట్ చేయాలి, A:3B, ఇలా. ఈ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి, మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను. ఈ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి, ఇది చదువుకోండి, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఓకేనా. దీని మీద ఒక్కొక్క క్వశ్చన్స్ చేస్తుంటారు, ఒక్కొక్క క్వశ్చన్ చేద్దామా, రైట్. ఫస్ట్ ఇన్వర్స్ దాని మీద చేద్దాం. ఫస్ట్ ఇన్వర్స్ రేషియో మీద క్వశ్చన్ చేద్దాం. ఇన్వర్స్ రేషియో సపోజ్ చూడండి, స్క్రీన్ పై మీకు కనిపిస్తుంది. ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C, sorry, the inverse ratio of 2:3:4, the inverse ratio of 2:3:4. ఈ రేషియో 2:3:4 ని ఏం చేయాలంటే ఇన్వర్స్ రేషియో చేయాలంట. ఎలా చేయాలి ఇన్వర్స్ రేషియో? 1/2 సపోజ్ A:B:C ఇచ్చాడు రేషియో, దీని ఇన్వర్స్ రేషియో ఎలా చేస్తాం మనం? 1/A:1/B:1/C చేసాం. ఇలానే ఈ రేషియో కూడా మనం ఇన్వర్స్ రేషియో ఎలా చేయాలి? 1/2 1/3 1/4. బట్ ఇది ఫైనల్ రేషియోనా? కాదు, ఫైనల్ రేషియో చేయాలి. ఎల్సిఎం ఏమొస్తుంది? 2, 3, 4కి 12 వస్తుంది. చూడండి, 2 3 6, ఎల్సిఎం చేయండి ఒకసారి మూడింటికి, 2 3 4, ఎల్సిఎం చేసి ఏమొస్తుంది? 2 2 3, రైట్. 2 2 4, 4 3 6, 2 2 4, 4 3 12. రేషియో ఏమొచ్చింది మనకు? ఎల్సిఎం ఏమొచ్చింది దీనికి? 2 3 4కి ఎల్సిఎం ఏమొచ్చింది? ఎల్సిఎం ఈస్ 12. ఇక్కడ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ 12 రావాలంటే 6తో మల్టిప్లై చేయాలి, పైన కూడా 6తో మల్టిప్లై. 1 × 6 6/12 ఇక్కడ 12 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం 12 వచ్చిందమ్మా, ఇక్కడ డినామినేటర్ మనం 12 తెచ్చుకోవాలి. 4తో పైన కూడా 4తో మల్టిప్లై చేయండి. 4/1 × 4 4, 4/12. ఇక్కడ మనకు 12 రావాలంటే 3తో మల్టిప్లై, పైన కూడా 3తో మల్టిప్లై, 3/12. ఇప్పుడు డినామినేటర్ అన్ని సేమ్ వచ్చాయి. డినామినేటర్ చేసి ఏమొస్తాయి మనకు? డినామినేటర్ అన్ని క్యాన్సిల్ చేస్తే 6:4:3. ఇది మనకు ఫైనల్ రేషియో. ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4. ఇన్వర్స్ రేషియో ఏంది వీటి రేషియోకి? 6:4:3. ఇలా ఎంత పేరు, రైట్. ఇలా మనం ఇన్వర్స్ రేషియో ఇలా కనుక్కోవాలి, ఓకేనా. మనం నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో అయిపోయింది కదా. డూప్లికేట్ రేషియో, సెకండ్ టైప్ ఆఫ్ రేషియో ఇస్ డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4. 3:4కి డూప్లికేట్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి డూప్లికేట్ రేషియో? A:B రేషియోకి డూప్లికేట్ రేషియో ఎలా చేసాం? A²:B² చేసాం. సేమ్ దీన్ని కూడా అలా చేయండి. 3² 3² 9, 4² 16, 3 3 9, 4 4 16. ఇది డూప్లికేట్ రేషియో. దేనికి డూప్లికేట్ రేషియో? 3:4కి డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ రేషియో దీన్ని ఒక క్వశ్చన్ చేద్దాం. సబ్ డూప్లికేట్ రేషియో మీద క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ find the sub duplicate ratio of
64:729. Find the subduplicate ratio of 64:729. 64:729 ఏం చేయాలంటే మనం సబ్డ్యూప్లికేట్ రేషియో చేయాలి. సపోజ్ A:B రేషియో వచ్చాడు, దీనికి సబ్డ్యూప్లికేట్ రేషియో చేయమంటే ఎలా చేసాం మనం? స్క్వేర్ రూట్ చేసాం. స్క్వేర్ రూట్ A:B చేసాం. ఇప్పుడు ఈ రేషియో కూడా స్క్వేర్ రూట్ చేయాలి మనం. స్క్వేర్ రూట్ 64:729. ఓకే, స్క్వేర్ రూట్ 64 అంటే 64 అంటే ఏంది? 8 స్క్వేర్. 729 అంటే ఐ థింక్ 13 స్క్వేర్, సారీ 29 స్క్వేర్. 27 స్క్వేర్, సారీ 27 స్క్వేర్. రైట్, 729 అంటే 29 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 8:27. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేసుకోండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాకపోతే అంతే ఉంచండి. ఇప్పుడు రేషియో ఏమొచ్చింది? 8:27. దేనికి? 64:729 కు సబ్ డూప్లికేట్ రేషియో ఏంది? 8:27. అలా. నెక్స్ట్ మనం ఇంకో టైప్ మీద చేద్దాం. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో మీద ఒక క్వశ్చన్ చేద్దాం. ట్రిప్లికేట్ రేషియో మీద ఒక క్వశ్చన్ చేద్దాం. చూడండి, సపోజ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ట్రిప్లికేట్ రేషియో. మరి నా వాయిస్ సరిగా వినండి మీరు, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 7:13. సబ్ ట్రిప్లికేట్ రేషియో చేయాలంటే మనం దీన్ని సబ్ ట్రిప్లికేట్ రేషియో 7:13. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 7:13. ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 7:13. ఏదైనా మనకు రేషియో A:B ఇచ్చి దీన్ని సబ్ ట్రిప్లికేట్ రేషియో చేయమంటే ఏం చేస్తాం? ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేయాలి మనం. A:3:B చేస్తాం. దీన్ని కూడా సేమ్ మనకు 7:13 ఇచ్చారు కదా, దీన్ని సబ్ ట్రిప్లికేట్ రేషియో ట్రిప్లికేట్ రేషియో ఎలా చేయాలి? ట్రిప్లికేట్ రేషియో ఎలా చేయాలి? 7:13. 7³ అంటే ఏంటి? 7 × 7 is 49. 49 × 7 343. 13 × 13³ అంటే 13 × 13 169. 169 × 13 2097. ఇది ట్రిప్లికేట్ రేషియో. దేనికి ట్రిప్లికేట్ రేషియో? 7:13 కు ట్రిప్లికేట్ రేషియో అయింది. 7 ట్రిప్లికేట్ రేషియో అయింది 343:2197. ఇది ట్రిప్లికేట్ రేషియో ఇలా ఫైండ్ చేయాలి. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఇలా ఫైండ్ చేయాలి. చూడండి, సబ్ ట్రిప్లికేట్ రేషియో చూడండి, ఒక క్వశ్చన్ చెప్తాను దానిపైన కూడా. ఫైండ్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 512:3375. Find the triplicate ratio of 512:3375. రైట్, దీనికి ఏం చేయాలంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో. సపోజ్ మనకి A:B రేషియో ఇస్తాడు, దాని సబ్ ట్రిప్లికేట్ రేషియో ఎలా చేస్తాం? క్యూబ్ రూట్ అప్లై చేయాలి దీనికి. క్యూబ్ రూట్ A:B సబ్ ట్రిప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ అంటేనేమో క్యూబ్ అప్లై చేయాలి, సబ్ ట్రిప్లికేట్ క్యూబ్ రూట్ అప్లై చేయాలి. ఇప్పుడు మనకు దీన్ని కూడా క్యూబ్ రూట్ అప్లై. క్యూబ్ రూట్ 512 క్యూబ్ రూట్ 3375. ఓకే, క్యూబ్ రూట్ 512 అంటే ఏంటి? మనకు 512 అంటే ఐ థింక్ 68 అనుకుంటా. 8 అయితే 64, ఐ థింక్ 8 అయితే 64. 64 × 8 512. క్యూబ్ రూట్ 8³ 512 ఇలా రాసుకున్నాను, 8³ రాసుకున్నాను. 3375 అంటే ఐ థింక్ 15 × 15 225. 225 × 15 I think 5 5 25, 2 carry, 5 to the 10, 12, 1 carry, 5 to the 10, 11 into 5 2 2 5 7 3 3. Right, అంటే 15³ 15³ అంటే ఏంది? 3375. క్యూబ్ రూట్ క్యాన్సిల్. రైట్, ఇక్కడ ఏమి మిగిలింది? 8:15. అంటే మనకు క్యాన్సిల్ కాకపోతే అలానే ఉంచండి, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. సరేనా? మనకు ఏమొచ్చింది? 8:15. దేనికి? 512:3375. సారీ, నా వాయిస్ బ్రేక్ అవుతుంది. 512:3375 సబ్ ట్రిప్లికేట్ రేషియో ఎలా ఏమొచ్చింది? 8:15 వచ్చింది. అంటే వీటిని సబ్ ట్రిప్లికేట్ చేస్తే ఇది వచ్చింది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది టైప్స్ ఆఫ్ రేషియో మీద ప్రాబ్లమ్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసేది కాంపౌండ్ రేషియో. రైట్, కాంపౌండ్ రేషియో ఇంకా టైప్ వేరే రేషియోస్ ఉంటాయి. ఆ రేషియోస్ మొత్తం రేపు డిస్కస్ చేద్దాం. రేపు క్లాస్ లో రేషియోస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. రేషియోస్ అయిపోయిన తర్వాత ప్రపోర్షన్స్ స్టార్ట్ చేస్తాను. ప్రపోర్షన్స్ కూడా 1 or 2 క్లాస్ పడుతుంది, అది కంప్లీట్ చేస్తాను. ఇది టాపిక్ రేషియోస్ అంటే రేషియోస్, టైప్స్ ఆఫ్ రేషియోస్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ టు ఆల్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఓకే, థ్యాంక్ యూ.
Please subscribe my channel. If you like my class, please subscribe my channel. Thank you.